వీళ్ళందరూ కూడా అక్రమాస్తులతో పోసాన కృష్ణ మురళి ఒక రైటరు డైరెక్టరు ఆర్టిస్ట్ ఆయనకే 3 ప్లాట్లు ఉండగా లేనిది 3,000 కోట్లు సంపాదించిన రోజాకు ఉండదా 5,000 కోట్లు సంపాదించిన అంబటి రాంబాబుకు ఉండదా లక్షల కోట్లు సంపాదించిన విజయసాయి రెడ్డికి ఉండదా ప్రతి ఒక్కరికి మైహోం పూజలు డజన్లు ప్లాట్లు ఉన్నాయి. ఇది వాస్తవమైన మాట. మీకు ఇంకో విషయం చెప్పాలి. మొన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత పోసాన కృష్ణ మురళి భయపడ్డాడు. ఇది వాస్తవంగా నేను ఒక 4 వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు విన్న మాట ఇది. మా అమ్మ మీదట్టు అతను వల్లభనేని వంశీని అరెస్ట్ చేయగానే వెళ్ళిపోయాడంట భార్యను తీసుకొని శ్రీశైలం మొత్తం వారణాసి కాశీ మొత్తం తిరుక్కొని మా అమ్మయ్య ఇంకా నా గురించి అయితే టాపిక్ రావడం లేదు, నన్ను విస్మరించుంటారు, నన్ను పట్టించుకోవట్లేదు. అప్పుడు వచ్చాడు. రాగానే మన కుక్కను పడతారు చూడు, పరిగెడతా ఉంటే గబక్కన వేసేస్తారు. అట్ట పట్టడం జరిగింది. దాని తర్వాత సార్ నాకు ఇంకొక విశ్వసనీయ సమాచారం, ఇది వాస్తవమైన మాట. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ అటాచ్ పోసాన కృష్ణ మురళికి సార్ డైరెక్ట్ అటాచ్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్. తనతో అన్నాడు నెక్స్ట్ 2024 నుంచి చాలా మంది దగ్గర ఇండస్ట్రీలో పోసాన కృష్ణ మురళి అన్న ఒకే ఒక మాట, నెక్స్ట్ 175కి 175 175కి 175 అని ప్రతి ఒక్కరి దగ్గర చెప్తే ప్రతి ఒక్కరూ నేను వెళ్ళిన ఫంక్షన్లో కానీ ఈవెంట్లో కానీ చెప్పడం జరిగింది. తను చెప్పుకునేవాడంట 175. కొంతమంది అంటారు కదా మా కొడుకు కలెక్టర్ అవుతాడు, మా కొడుకు IPS అవుతాడు, అట్లా చెప్పుకునేవాడంట. ఇంకోటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన బెస్ట్ ఆఫర్ ఏంటంటే 2024లో గెలవగానే విశాఖపట్నంలో మళ్ళీ నువ్వు మామూలుగా ఆంధ్ర రాజధానిలో నీకు FDC చైర్మన్ ఇస్తారు, 10 ఎకరాల భూమిని విశాఖపట్నంలో కేటాయిస్తాము, దాంట్లో 1 ఎకరా ఇల్లు కట్టుకోబో అన్నాడంట. ఇంతకుముందు జరిగిన పరిస్థితులు చూస్తే ఇది నిజమే. 1 ఎకరాలో ఇల్లు కట్టుకోమన్నాడంట. ఇదే పోసాన కృష్ణ మురళి కొద్ది మంది దగ్గర అన్నారు. నేను దేవుడి మీద ఒట్టే చెప్తున్నా, మా అమ్మ మీద ఒట్టు, నాకు తెలియపోతే నేను చెప్పను. ఎకరాలు ఇల్లు కట్టుకుంటాను, 9 ఎకరాల్లో కడతాను, ఆడే సెటిల్ అయిపోతాను, చిన్నోడికి పెద్దోడికి పెళ్లి చేస్తానంట. మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే చిన్నోడికి పెద్దోడికి ఈ రోజున కూడా పెళ్లి కాల. ఇతను చేసిన పాపం వల్ల, ఇతను చేసిన బూతుల వల్ల, అరాచకాల వల్ల కమ్మోళ్ళకి ఇది పంపించడం, బ్రోకర్లకి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళు చూడడం, అతనితో మేము పెట్టుకోలేమబ్బా, అతను కరెక్ట్ పర్సన్ కాదు, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతాడు, సూక్ష్మం లేకుండా మాట్లాడతాడు, నీచమైన బూతులతో మాట్లాడతాడు, మా కూతురులా ఇంటికి తీసుకెళ్తే మా కూతుర్లకి ఏం గౌరవం ఉంటుంది, రేపేదో టీ ఇచ్చేటప్పుడు కాఫీ ఇచ్చేటప్పుడు ఏదన్నా చిన్న పొరపాటు జరిగిందంటే వాళ్ళను కూడా సభ్య సమాజం తలదించుకున్నట్టు వాళ్ళని బూతులు తిట్టేస్తాడు, అతనికి బ్యాంకులో డబ్బు ఉన్నట్టు బూతులు కూడా నోట్లో ఉంటాయి అని చెప్పి ఈ రోజుకి పెళ్లి కాల. ఇది వాస్తవమైన విషయం. దీనికి రామకృష్ణ గారు ఆయన ఏం చెప్పాడు తెలుసా, చంద్రబాబు నాయుడు నా బిడ్డలకి పెళ్లి కానివ్వట్లేదని చెప్పాడు. వీళ్ళకి తెలివితేటలు ఏమైపోయినాయి? నీ బిడ్డలకి ఏం జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డలు పెళ్లి చేయలేకపోయినాడా? నీకు FDC చైర్మన్ ఇచ్చాడు, 4 గన్మ్యాన్లు ఇచ్చాడు, నీకు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు, ముందు మైక్ ఇచ్చాడు, ఇంత పదవులు ఇచ్చాడు, స్పోక్స్ పర్సన్ ఇచ్చాడు. నీకు ఇన్ని ఇచ్చినప్పుడు నీ బిడ్డలకి 1 అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయలేడా గౌరవంగా? ఇది 100% ఇది కూడా జరిగింది. వీళ్ళు పిల్లల కోసం కూడా ఇప్పుడు ట్రై చేస్తుంటే ఒక్కరు కూడా పిల్లలు కూడా సేమ్ ఇతను చేసిన పాపమే. ఇప్పుడు ఆవిడ ఫోన్ పట్టుకొని ఈవిడ మొగుడేదో ప్రపంచంలో హక్కుల కోసం పోరాడినట్టు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఆశాజ్యోతిగా నిలబడ్డట్టు, నెల్సన్ మండేలా గారైనట్టు, ఈయన ఆశాజ్యోతి అయినట్టు పట్టుకుంటుంటే అలాంటి భర్తకి భార్య అయినట్టు ఆవిడ సరే సార్ మరి ఫోన్ చేసి ఆయన ఫోన్ చేసి చెప్పడం, ఫోన్ చేసిన మేము ఉన్నామమ్మా అంటున్నాడు. మేము ఉంటాం, ఎక్కడుంటాం? మీ ఆయనతో పాటు జైల్లో ఉంటాం, టెన్షన్ పడొద్దని చెప్పు, ఆడ మాట్లాడుకుందాం, సరదాగా టైం ఉంటుంది, రాళ్ళు కొట్టమంటారు, చెట్లు పెంచమంటారు, గోంగూర కట్టలు అమ్మమంటారు, ఇవన్నీ మనం చేసుకుందాం, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేను ఎలహంక ప్యాలెస్లో ఉంటా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, 100% పోసాన కృష్ణ మురళి చేసింది నీచమైన పాపం. అతను అంత రైటరు, అంత డైరెక్టరు, అంత ఆర్టిస్ట్ అయినప్పుడు సార్ నేను ఇంకో మాట చెప్తున్నాను, నన్ను క్షమించండి, ప్రజలను కూడా మనస్ఫూర్తి కోరు. ఈ వైఎస్ఆర్సీపీలో నాయకులు ఎలా ఉన్నారో వాళ్ళ వైఫులు కూడా అలానే ఉన్నారు సార్.